హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ వాటర్ మిలాన్ షర్బత్ చూద్దాము. షర్బత్ చూసే ముందు కొన్ని మంగళగిరి శారీస్ కలెక్షన్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నవి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు ప్రింటెడ్ శారీస్ 1650. ఎవ్రీ టైం మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ నేను డిస్ప్లే ఇస్తాను. ఆ నెంబర్స్తో మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే కనుక ఎప్పటికప్పుడు అప్డేట్ మీకు సెండ్ చేస్తూ ఉంటారు. మీకు కావాల్సిన శారీస్ పిక్ చేసుకోవచ్చు. షర్బత్ అలాగే శారీస్ టోటల్ వీడియో డ్యూరేషన్ మనకి 5 minutes ఉంది. శారీస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేసి 2.30 నుండి చూడండి. వాటర్ మిలాన్ షర్బత్ ఉంటుంది. మిక్స్డ్ కంటెంట్ లైక్ చేస్తున్నారా లేదని లాస్ట్ టైం మన ఫ్రెండ్స్ని అడిగినప్పుడు అందరూ కూడా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అనుకుంటూ కామెంట్ పెట్టారు. మిక్స్డ్ కంటెంట్ ఎవరైనా లైక్ చేయకపోతే కనుక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ కామెంట్ ద్వారా తెలియచేయండి. శారీస్ కలెక్షన్ చూసేయండి. నేను మళ్ళీ వాటర్ మిలాన్ షర్బత్ టైంకి మీట్ అవుతాను. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి శారీస్ చూసినందుకు ధన్యవాదాలు. మనం షర్బత్ చూసేద్దాం రండి. పుచ్చకాయలో మనకి వాటర్ కంటెంట్ అధికంగా ఉండడం వలన సమ్మర్లో డీహైడ్రేషన్కి గురవుతూ ఉంటారు కదా, ఆ ప్రాబ్లం లేకుండా చేస్తుంది. షర్బత్ ప్రాసెస్కి ముందుగా సబ్జా సీడ్స్ 1 or 2 spoons సోక్ చేసి ఉంచుకుంటే మనకి త్వరగా సోక్ అయిపోతాయి. ఈ సబ్జా సీడ్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. సబ్జా సీడ్స్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఎవరైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడేవారు ఆ ప్రాబ్లం నుండి సాల్వ్ అవుతారు. సబ్జా సీడ్స్తో తయారు చేసిన రెసిపీ ఏది తీసుకున్నా కూడా మనకి ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఫిల్లింగ్గా అనిపిస్తుంది, స్లోగా డైజెషన్ అవుతుంది. ఇందులో యూజ్ చేసే యాలకులు అంటే మనకి డైజెషన్కి బాగా యూజ్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైమ్ మిరియాలు కూడా మనకి అరుగుదలకు బాగా పనిచేస్తాయి. లిటిల్ బిట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. నేనైతే ఒక 1 spoon షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. కాచి చల్లార్చిన పాలు 1 cup తీసుకుంటున్నాను. 2 cups వాటర్ మిలాన్ పీసెస్, 1 cup మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్లో కాల్షియం ఉండడం వలన ఎముకల బలంగా ఉండడానికి తోడ్పడుతుంది. సాల్ట్, షుగరు, యాలుక్కాయ, మిరియాలు, డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసుకుంటాం. ముక్కలు యాడ్ చేసుకుంటాము. 2 cups యాడ్ చేస్తున్నాను. కాచి చల్లార్చిన పాలు అంటే కూలింగ్ మిల్క్ తీసుకుంటాము, ఒక 1 cup. షర్బత్లో వాటర్ మిలాన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటాము. మనం ఆ షర్బత్ తీసుకుంటున్నప్పుడు ఆ పీసెస్ అలా వస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ స్పెషల్ వాటర్ మిలాన్ షర్బత్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ షర్బత్ ఉండడం వల్ల మనకి మీల్ రీప్లేస్మెంట్గా యూజ్ అవుతుంది. వీడియో చూసిన తర్వాత మిక్స్డ్ కంటెంట్ మీరు లైక్ చేశారా లేదనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ తప్పకుండా ఇవ్వండి. షర్బత్ తయారీ విధానంలో కూడా మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.